ఫుల్ తలకాయ నొస్తుంది, కళ్ళకెళ్ళి అగ్గి లెక్క వస్తున్నాయి మొత్తం. జ్వరం వచ్చిన అయితే చాలా రోజులు అవుతుంది తలకాయ కూర తినక. ఏంటిదిరా, ఏం కావాలి? కూర కూర ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఈరోజు మారమ్మలు దేవులను మొక్కుతారంట. అయితే చాలా రోజులు అవుతుంది తలకాయ కూర తినక. ఈరోజు ఆదివారం, అందుకని చెప్పేసి నిన్ననే ఆర్డర్ ఇచ్చిన తలకాయ. ఎందుకంటే తలకాయకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, దొరకదు అని చెప్పేసి నిన్ననే ఆర్డర్ ఇచ్చిన. అయితే నాకు తెలియని విషయం ఏంటిదంటే ఈరోజు మారమ్మలు దేవులను మొక్కుతారంట మేకతోటి. ఇప్పుడు మటన్ వస్తుంది, కానీ నిన్ననే ఆర్డర్ ఇచ్చిన. మన కోసం తలకాయ అట్టనే ఉంచుతారు, ఎవరు తీసుకుంటారు? అందుకని చెప్పేసి ఇక పోయి తలకాయ కోసం అయితే పోతున్నా. ఇగో ఈ బాపు ఉన్నాడు చూడరి, ఈయన పేరే బాపు. ఈయన మంచిగా అమరిస్తాడు తలకాయ, ఒక్క ఎంటిక లేకుండా కాలుతాడు, అట్లనే మంచిగా అడిగిస్తాడు. మా ఊరోళ్ళందరూ ఇక్కడికి కాస్తారు. ఒకప్పుడు కొట్లకు పోయేటోళ్ళు, ఇప్పుడు లైన్ ఉన్నా కూడా ఒక 5-6 తలకాయలు ఉంటాయి కదా, అట్లున్నా కూడా ఏమంటాడు చెప్పాలనా, లేట్ అయినా సరే నాకు మంచిగా కాలుతా, మీరు తొందరగా కావాలంటే నేను ఆటముట్టు కాల్సి ఇయ్య, మంచినే కాలుతా అని చెప్తాడు. మంచిగా కొట్టిగా కాళ్ళు సపరేట్ కొట్టు, తలకాయ సపరేట్. కూర కాల్చుకొని కొట్టించుకొని వచ్చేసరికి నవ్య పని ఇంకా తీరలేదు. ఇది ఏంటిది, ఏం పెట్టి నువ్వు వచ్చేసరికి? అలసంత గుడాలా? అంటే కాంబినేషన్ మంచిగా ఉంటుంది తలకాయ అలసంత గుడాలు. ఇప్పుడు ఏమంటున్నావు చెప్పు? పని తీరలేదంటే పాప లేచింది, ఏడుతుంది. ఏడవంగా పని చేసుకోరాదు కదా, పాలు ఇచ్చి పని చేసుకున్నామని చెప్పేసి ఫీడింగ్ ఇచ్చిన తర్వాతనే నేను పడుకోబెట్టి ఇప్పుడు ఈ పని అంతా స్టార్ట్ చేసిన మళ్ళీ. సరే తొందరగా వేసుకో, నేను చిన్నోని పట్టుకుంటా. మళ్ళీ వేసినావు మిరియాలు? వేసినా, ప్యాకెట్ మొత్తం వేసినావుగా? నువ్వు ఏమన్నా వేసినా, నేను కొంచెం ఎత్తాను. అంటే మొత్తం ఎత్తే ఏమవుతుంది? కడుపు మంటలు వేస్తుంది, ఘాట్ ఎక్కువ అవుతుందా? ఇలా అంటారు కదా, యాసిడిటీ వస్తుంది. మళ్ళీ పుడతామా ఏంటి? ఏం కాదు, తాగుతాయి కదా, కానీ అది మంచిది. ఉప్పు కారం ఎక్కువ వేయకు, నాకు మంట ఉండద్దు. మంట లేకపోతే కూడా తాగుతుంది అవుతుంది. కారం కొంచెం. మిరియాలే కాదు, మిరియాలు ఏం కాదు, మిరియాలు బలం. ఇప్పుడు నువ్వు మంట వద్దంటున్నావు కదా, అది కూడా మంటనే అంటది చూడు. నువ్వు మళ్ళీ అనద్దు, సరేనా? సరే, కారం అయితే తక్కువ. ఇది కాళ్ళ సూప్ తయారు అంటే బాగా ఉడికియాలి, బాగా ఉడికితే ఆ రసం మొత్తం ఇంకే ఒక గ్లాస్, చిన్న గ్లాస్ అయినా సరే కానీ మంచిగా కావాలి, మంచిగా అవుతుంది. ఎందుకంటే అది దెబ్బలు తాకిన వాళ్ళకు, గట్టిగా ఉండాలనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుంది సూప్. కాళ్ళ సూప్ ఎట్లుంది? సప్పగా ఉన్నది, కానీ నువ్వు అన్నట్టు ఘాటు ఉన్నది. ఘాటు ఉంటుంది మరి అట్లుంటేనే నాకు ఇష్టం. అప్పుడే కారం వద్దంటావు, అప్పుడే కారం కావాలంటావు. కారం కాదు, మిరియాలు వేయన్నా కారం వద్దన్నా, రెండు ఒకటేనే. కారం అన్న ఘాటు వస్తుందంటే కారం అన్నట్టే కదా, అది మంచిగా నీకు తగ్గట్టు కావాలి. కాలుతుందా? కారం వస్తుంది అనుకున్నా. మంచిగా గూడాలు ఉన్నాయి, అన్నం ఉన్నది, కూర ఉన్నది, మళ్ళీ ఈ పని పెట్టినావు నాకు. రొట్టెలు కూడా అవసరమానే? రొట్టెలు అంటే మరి మా నాన్నమ్మకు కావాలని చెప్పేసి, అంటే మా నాన్నమ్మకు అందరికీ ఇక ఒక్కొక్కరికంటే కాదు కదా. కరెక్టే, కానీ ఇది ఎంతమందికి? 50 మందికి అయితే సూపర్ ఒకసారి. అంటే ఇది కిలో పిండి, ఇంట్లో తక్కువ కొడుతుంది ఇంకా తెలుసా నీకు? నాకు పిసుకత్తలేదు కాదు, షాప్లో మరి అంతకంటే ఎక్కువ వేస్తారు కదా రుమాల్ రోటీ అవి. పని చేసేటోళ్ళు అలవాటు ఉంటుంది, మనకేమన్నా అలవాటు ఉందా? అలవాటు ఉన్నా లేకున్నా బలమవుతుంది కదా, ట్రై అయ్యి. ఏంటిదిరా, ఏం కావాలి? కూర. ఏం కూర కావాలి? తలకాయ కూర కావాలన్నా? అన్నం తింటా. అత్తమ్మ పనికిందా? మరి మాకు సరిపోదు కదా, ఎట్లా మరి? మటన్ అత్త అల్లకి లేదు ఒకది అంతా. అది చిన్న తలకాయ, సరే ఒక పూట మందమేగా. అత్తమ్మ అప్పటికి మరి అత్తమ్మ రాదు కదా, ఎట్లా? ఒకటికి వస్తుందా? సరే. ఏమే బా ఆకలి అవుతుంది, కూర రొట్టెలు చేసేదా కావురా?
రొట్టెలు కూడా ఇస్తా 2-3. సరే గంట ఆకలిస్తుందా? అవు ఆవు టకటక చేస్తాం. చేసినాక రొట్టెలు తిను, అన్నం తిను. ఆ గనియానికైతే ఎప్పుడైనా తొందరనే ఆకలి అవుతుంది. అరా రొట్టెలు అయ్యేదాకా ఆగితే ఏమవుతుంది? అదే చెప్పన్నా, బెండకాయ, మా నాన్నగెప్పకాయ, ఆలుగడ్డ కూర అవి ఉన్న రోజు ఆకలి కాదు. చికెన్ రే మా బాంబడిది కూడా కొంచెం వేయి. ఇంకో ప్లేట్ తీసుకొని అని కొద్దిగా కూర వేసి అవి కొన్ని నెయ్యి. ఆ రొట్టెలు అయ్యేదాకా అక్కడ ఆగడు. కానీ రొట్టెలు అయినాక మళ్ళీ తినురు. తలకాయ కూర గుడాలు కాంబినేషన్ ఎట్లుందిరా? మంచిగా ఉందా? గంట తర్వాత చెప్పు. అరా నువ్వు చెప్పవా? గుడాలు తింటావారా నువ్వు? గుడాలు తింటావా? వేసినాక ఎందుకు తినదంట. అమ్మకి ఇచ్చిరా తొందర. చెయ్యంగానేమో ఒక 4-5 గంటలు టైం పట్టింది. తినంగానేమో ఒక అర్ధ గంటలో తినేస్తాం అనుకో. కాకపోతే ఏంటంటే గుడాలు, ఈ అన్నం అన్నీ వేసేసరికి మస్తు టైం అయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది బావా? 12:30 1 అవుతుందచ్చు. మరి ఈ విషయంలో కాదు, ఇంత కష్టపడి చేసినాం, ఒక 10 నిమిషాలలో తినేస్తాం. కష్టపడి సంపాదిస్తాం. 30 రోజులు కష్టపడితే జీతం వస్తే ఒక్క రోజులో కూడా ఖర్చు చేసే అంత ఉంది అన్నట్టు మనిషికి. నాకేమో గుడాలు పోసింది, నువ్వేమో రొట్టెలు వేసుకున్నావు. ఎందుకు రొట్టెలా? ఎందుకంటే రొట్టెలు నేను తింటా, గుడాలు నువ్వు తిను. గుడాలు తింటే అయిపోగా ఫస్ట్. గుడాలు అయ్యో నువ్వు తినరాదా ఇప్పుడు? తిన్నాదు, ఓకే అందుకే అని చెప్పేసి నేను తినలే. నువ్వు అవి తిన్నాక చపాతీ చేద్దామని నీకు కొన్ని పోసిన. సరే కనుక ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చినాము. కాలు ఉబ్బిందా? కాలు ఉబ్బింది. ఎందుకు? ఎక్కువ నడుచుడే. అయితే లేచి నిలబడంగా కాలు పట్టుకుందంట. అప్పటి నుంచి ఎన్ని సూదులు వేయించుకున్నా, ఎన్ని దావకలు వేయించుకున్నా దానికి అది తగ్గుతలేదు. గారెప్పలు కాదు, రొట్టెలు. రొట్టెలు నీకు బాగా ఇష్టంగా. ఊకే ఎప్పుడు పనముషాలు లేకుండా వచ్చి చెయ్యమ్మా అని అంటుండే పెళ్లి కాకముందు. పెళ్లి కాకముందుకి ఆడ నాకు పని ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఇక దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడానికి రాదు. ఇప్పుడు నేను చేసినప్పుడు అన్న కొంచెం ఎక్కువ చేస్తే మంచిగా అనిపిస్తుంది, ఇక ఇస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కువ చేసిన. ఇక్కడ ఉన్నప్పుడు ఊకిత్తుండగా పిండి తెచ్చుకొచ్చి నవ్యకిచ్చి, అమ్మ చెయ్యమ్మ, నీకు సగం నాకు సగం. నిజమే. అయ్యా నేను కొంచెం అలా పంచాను, నాకు పోయేటానికి వీలు అయితే లేదు పైసలు ఏముంది కానీ నాకు రేపు బొంగ చెప్పు, మరి నేను దించేసేస్తా కావాలంటే ఒకవేళ పోతే. సరే ఎక్కువ నడకు. సరే మరి నేను పోతున్నాను. నా కొడుకుని నా బిడ్డని అక్కడ తీసబెట్టి మా అత్తమ్మ దగ్గర వచ్చిన. పిల్లల దగ్గర వాళ్ళు ఉన్నారు కానీ ఉన్నది. సరే ఆ బండ మంచిగా ఇట్టే పోదు. ఏం కాదు, ఇట్లా పోతే వస్తుంది. మారమ్మలని చెప్పినా కదా, ఆ తల్లిని ఊరు బయట మొక్కుతారు. అంటే మన గూడెంని, మనందరినీ చల్లగా ఉంచాలని చెప్పేసి ఆ తల్లిని అయితే మొక్కుతారు. మేమైతే వచ్చేసినాం, ఇంకెవ్వరు రాలేరు, వాళ్ళందరూ వస్తుర్రు. ఫోన్ చేసిన, కానీ అంతకంటే ముందు నాకు ఒక పని ఉంది. అదేం పని అంటే, శ్రీనాథ్ దిగురా. ఇంకా చూడు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి మెల్లగా తీసుకొని రా. ఆడు ఇప్పుడు ఏం చేస్తుండంటే, ఒకసారి ఇటు పెట్టరా. అవి అంటారు కదా, అవి ఒకసారి మొన్న నవ్య డెలివరీ అయినాక 11 రోజుల పండుగ చేసినాం కదా, అవి అవసరం ఉంటాయని చెప్పినా కదా, ఆ తెల్లరాళ్ళు అవి వీటి కోసం మొత్తం లెంకినాం కినాలల్లో. అక్కడ దొరకలేవు. ఇక చూసుకుంటా ఇటు సత్తే ఇక్కడ కనబడ్డాయి. అవి దేవుని తయారు చేస్తారు అన్నట్టు, అవి పెట్టి దేవుని మొక్కుతారు. అరే అక్కడ ఒకటి ఉందో రే, అక్కడ కదది అట్లా నిలవదు, అట్లా స్ట్రేట్ లాస్ట్ అక్కడ ఇంకొకటి కూడా ఉన్నట్టుంది. ఇలా కనబడుతుంది కదా, అక్కడ ఉన్నారు బయట. ఇప్పుడు ఇవన్నీ కడగాలి. నేను కడుగుతుందిరా అంటే, అబ్బా నేను కడుగుతా బా అంటుండు. అంటే పని చేస్తాడు మావాడు, పనికి వెనకాడాడు. ఒక చదువు విషయంలోనే చదువుకోడు కానీ. ఇక ఇవి కూడా తీసుకో, మంచిగా కడుగు. ఇవి గంగలీళ్ళు అన్నట్టే. ఎప్పుడైనా మా బాబాయ్ ముందే ఉంటాడు. ఇక్కడ వచ్చి మంచిగా సాపి వేసి ఫస్ట్ దేవుని దర్శించుకుంటారు. మళ్ళీ మా బాబాయ్ ఏంటిదంటే ఒక్కోని గురించి ఎప్పుడు కూడా మొక్కడు. అందరు చల్లగా ఉండాలని ఇప్పుడు ప్రతిసారి ఏ దేవుని మొక్కినా కానీ నోటి నిండా అదే వస్తుంది, మనసులో మొక్కున్నా అదే వస్తుంది.
ఇది మొత్తం సాపి వేసి మంచిగా దేవుని తయారు చేస్తారు. అంటే తంగడి చెట్టు కానీ మొక్కుతారు. అంతే కదా తంగడి చెట్టు కానీ మొక్కుతారు. మా తాత ముత్తాత కానీ చెట్టు చూడు ఇప్పుడు దేవునికి ఒక అందం వచ్చింది బొట్టు పసుపు వేస్తారు. తెచ్చిరా పసుపు బొట్టు తెచ్చిరా? తెచ్చినాం నేను తెస్తావు. గుగ్గిలంక అన్న ఈసారి జల్ది ఇచ్చిందిగా. ఇట్లా బొట్టు పెట్టగానే మొత్తం ఊపింది పో. ఇట్లా పాత బట్టలు ఉంటాయి కదా అవిటితోటి దరిద్రం పోతుంది అన్నట్టు నవ్వుతాడు గిడు. అట్లా వారేయాలి పాత బట్టలన్నీ. సీపీర్లు ఉంటే సీపీర్లు. ప్రతిసారి ఈ మేక నా స్కూటీ మీదనే పెడతారు. ఏ పండుగ అయినా సరే కానీ నా స్కూటీ దొరుకుతుంది. పొద్దుగాల వచ్చినా కదా అది. ఇప్పుడేమో మా గూడెం తరపున పోసిరు కదా దేవునికి, ఆ తలకే మళ్ళీ నాకు ఆప చెప్పారు. ఎప్పుడు చూసినా నాకే పని చెప్తారు కానీ నేను ఎప్పుడు బాధపడా, ఎందుకంటే ఆ దేవుని కోసం. అయినా చెప్పేటి పెద్ద పెద్ద పనులు నాకు చెప్పరు. పెద్ద పెద్ద పనులు వాళ్ళే చూసుకుంటారు, చిన్న చిన్న పనులే నాకు చెప్తారు. టైం పడుతుందా? ఇవాళ మా ఊళ్ళో అందరు మొక్కున్నారు మారమ్మలు, అందుకని చెప్పేసి అక్కడ లైన్ ఉన్నది. అగో టైం పడుతుంది, మళ్ళీ ఇంటికి పోయి రావాలిగా నేను. లేట్ అయింది. కరెంట్ పోయిందా? ఇప్పటికి ఎన్ని కాల్సినావు? 10 అబ్బా ఇంకా ఉన్నాయిగా. ఇవాళ బాగా ఉన్నది. అబ్బో అయిపోయినట్టన్నా మై. ఇది మనదేనా? ఓకే ఓకే. ఒకసారి కాల్చి గీకాల, గీకి మళ్ళా ఇంకొకసారి కాల్చేసి కడగాల. అందుకే లేట్ అవుతుంది. నువ్వు కష్టపడుతున్నావు అని కాదు, ఆ కష్టంలో కూడా పద్ధతిగా నీట్గా మంచిగా చేస్తున్నావు పని. నేను ప్రతి ఒక్కటి అప్పటి నుంచి చూస్తున్నా, ఎంత మంచిగా నీట్గా వేసి కాలుతున్నావు అంటే. మంచిగా తూడిసి చేసి ప్రతి ఒక్క ఎంటిక లేకుండా గ్రేటే. ఏంటిదమ్మా? అందరు తినేదే కదా, మంచిగా చేయాలని మాకి తినేది తినదు. ఒక్క ఇంటికి ఉంటుంది మంచిగా ఉండేది. అవునవును, మీరు తింటే ఎట్లా చేసుకుంటారో మాకు అట్లా చేసి పెడుతున్నారు అన్నట్టు. నిజమే నిజమే, ఓళ్ళైనా కానీ తినేటిది. ఎందుకు లేపిండో నాకేం తెలుసే, పోయి అడుగు పో, చెప్తాడు. ఫుల్ తలగానే వస్తుంది, కళ్ళకి వెళ్ళి అగ్గి లెక్క వస్తున్నాయి మొత్తం. జ్వరం వచ్చినట్టు. ఎందుకు నవ్వుతుర్రు? కాదు, ఎందుకు జ్వరం వస్తే నవ్వుతురు వాళ్ళన్నా? ఏమైంది? విల్లేడు తెలుసా? కాదు, నేను లేచి చూస్తున్నా, ఈయన ఆడదాకా వచ్చిండు. వచ్చిండా? నేను మస్తు నిద్రలో ఉన్నా, పడుకున్నా తాపు కూడా సౌండ్ పడుకున్నా. ఏదో కింద ఎత్తేసినట్టు ఆ బేటి మళ్ళా అభినందన్ ఓన్లీ ఆడుకునేటి తాపు కూడా ఎత్తుడు. మరి ఇట్లా చూసిన సడన్ ఒకటి వచ్చి పడ్డది, ఇట్లా చూసిన. అంటే ఎవరైనా వచ్చిర్రా? ఆడు కనబడ్డాడు, డైరెక్ట్ ఇటు కనబడ్డాడు. ఏంటిదిరా అన్న, ఇది పడ్డది నాకు. దొంగ అనుకున్నావు, మళ్ళా ముందే డోర్ వేసుకోలే. దెయ్యం పట్టింది అనుకుంటున్నావా? సేమ్ అంతా అనుకుంటున్నాను నిజంగా. ఇక మరి వదిన పిల్లలు లేపుతారని, అభినందన లేపుతారని ఆహా, బావ మీద తీసుకున్నావా? నేను లేచి చూసిన, ఏదో సౌండ్ అయిందని లేచి చూస్తే ఈయన డోర్ కాడ ఉన్నాడు. చెప్పచ్చు అన్న జ్వరం గిట్ల లేవు అని చెప్తే లేపుతా కదా. మరి టాబ్లెట్ వేసుకున్నావా? టాబ్లెట్లు అప్పుడు వేసుకున్నా, మళ్ళీ అట్నే గరం నీళ్ళు పెట్టి ఆ బట్ట తీసుకుని వచ్చి ఇట్లా తలకే మొత్తం ఘోరంగా అవుతుంది. అంటే అభినందన్కి జ్వరం వస్తే తడిబెట్టతో దూరుతారు. ఎవరికి జ్వరం వచ్చినా అంతేనే చూడమంటున్నాడు. కాదు, ఎవరికి జ్వరం వచ్చినా చూడొచ్చు. అట్లా కొంచెం ఫీవర్ అనేది తగ్గిస్తుంది హీట్ ని. నువ్వు అంతరాత్రి లేచి భయపడి వీడియో పెట్టకపోతే ఏం చేస్తారు? వారేసుకుంటా గిట్ల గిట్ల అనుడు ఏంది ఏం కాదా అనేది, అందుకే తీసినా. కానీ సరే కానీ ఫ్యాను వేసుకోవాలి.
బంద్ చేసుకో. ఫ్యాన్ వస్తుందా నిండా కప్పుకోవాలి. ఫ్యాన్ వేసుకున్నా నిండా కప్పుకున్నా ఫస్ట్ ఇది వేసుకోలే, నిండా కప్పుకున్న తర్వాత ఫుల్ చలి. ఆ చలి నాకు నేను పుట్టినప్పటి నుంచి ఇట్లా పెట్టుడు ఫస్ట్ టైం. అంత చలి పెట్టింది. మళ్ళీ ఫ్యాన్ బంద్ చేసిన, ఇది అది ఉండే ఇది వేసుకున్నా, మళ్ళీ అనుకున్నా సేమ్ చలి. ఫ్యాన్ లేకున్నా ఫ్యాన్ లేకున్నా సేమ్ చలి. అందుకే ఇక మళ్ళీ లేపద్దు అనుకున్నా, మళ్ళీ ఇంకా ఎక్కువైంది అనుకో నా పని అవుతుంది. తెలుసుగా మళ్ళీ వారం రోజులు అవుతుంది. కాదు, దీనికి కూడా మంచి నీళ్ళే వాడతారా? అంటే బిందెల నీళ్ళే వాడతారా? కాదు బావా, ఇది తాగుతుంది. ఓహో, అంటే కొన్ని తాగితందుకు కూడా ఇస్తావా? నేను ఓన్లీ పెయ్యి తుడుతావేమో అని అనుకుంటున్నా. ఏ నీళ్ళ బట్టి కాదు, చన్నీళ్ళ బట్టి చూడాలి. గోరువెచ్చని నీళ్ళతో తుడాలి. అంటే గోరువెచ్చని నీళ్ళు వాడతారు కదా అందరూ, చల్లీళ్ళే వాడరు, కొంత తొందరగా పోతుంది. సరే నీ ఇష్టం, కానీ నేను అనుభవించిన కాబట్టి నేను అసలు అన్ని చూసిన కాబట్టి చెప్తున్నా. నాకైతే చన్నీళ్ళతోటే తొందర తగ్గుతుంది. అంతా చల్ల నీళ్ళు కాకుండా పిల్లలకైతే గోరువెచ్చని నీళ్ళు వాడతారు. పిల్లలకైతే గోరువెచ్చని నీళ్ళు, ఎందుకంటే బాగా చల్లు ఉంటే. కాదు, నువ్వు ఎప్పుడు చూసినా క్లీన్ అనుకుంటా, మొత్తం నీట్నెస్తో ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు ఒక గిన్నె 10 సార్లు కడుగుతాడు, అదేమో అంటావు కదా ఒక, అదేమో అంటావు, చెప్పు దాని పేరు అత్తలేదు నాకు. ఓసిడి ప్రాబ్లం బట్టి అట్లా అంటారు. ఇగో చూడుర్రి, అయ్యో ఇగో చూడుర్రి, ఎప్పుడు కడుగుడు చేతులు కడుగుడు అన్ని. ఇప్పుడు నువ్వు అవన్నీ కడిగి పెట్టినా అంటావు, కరెక్టే, తీసుకొని అట్నే వాటర్ తాగుతా అంటావు. కానీ నాకు అట్లా తాగుతుంది. బల్లులు అవన్నీ వాడతాయని భయం. ఏదైనా పురుగు ఎక్కిందా, ఏమైనా ఎక్కిందా అని ఆలోచన ఉండద్దు. అంటే మంచిగా కడుక్కొని తాగితే బెస్ట్. కాకపోతే ఏంటంటే బల్లులు ఎట్లా పోవాలో తెలుస్తలేదు. ఆ ట్రిప్ ఏమన్నా తెలిస్తే చెప్తే మంచిగా. అవన్నీ ఎవరింట్లో అయినా అంతే ఉంటుంది. మరి అంత ఘోరంగా ఉండద్దే బల్లులు. మనం పిల్లలు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ బోళ్ళు వీళ్ళు ఉంటాయి, సంథింగ్ అన్ని వస్తువులు ఉంటాయి, అలాని కింద పడుకోబెడతాం. చూసినావు కదా, కింద కూడా బల్లులే మొత్తం. ఒకవేళ లైట్ బంద్ చేసి ఇంట్లో పోయి పడుకుంటే లైట్ అయ్యకత్తే ఎట్లుంటుంది? లేవు కాదే దగ్గరకు కొంచెం. ఇప్పటికే నిద్ర వేస్ట్ అవుతుంది. ఈ వాటర్ వేడి వాటర్ తాగు. అవి టాబ్లెట్ ఉన్నాయేమన్నా, టాబ్లెట్లు వేసుకో. అవి వారం రోజు నుంచి అవి వేసుకున్నా, అయినా తగ్గలేదు. మళ్ళీ తెచ్చుకునే కదా. ఇది కాదా, సూదేసిండు మొన్న డాక్టర్. సూదేస్తే ఆ ఇంజెక్షన్ మొత్తం స్ప్రెడ్ కాలేదు అన్నట్టు. ఇంత తగ్గేది. కానీ ఇడు వాటర్ ఫాల్స్కి పోయినా అర్ధగంట కూడా ఉండే నిన్న. వాటరు జ్వరం వచ్చిన వాళ్ళు మళ్ళీ వాటర్ ఉండడు, వర్షంలో నానుడు, లేకపోతే స్నానం చేసుడు, ఇట్లుంటే ఖచ్చితంగా ఇంకెక్కువ అవుతుంది అంటే. కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ పోతున్నాం దాదా అని చెప్పేసరికి వినట్టున్నాడు. వేసుకొని తోడుతారు కదా, తోడిసినాక మళ్ళీ 2-3 సార్లు ముఖం తుడుచుకొని పడుకో. అర్థమైందా? మంచి నిద్ర తీయబడి పొద్దుగా సరికి పోతుంది. తుడుచుకుంటావా? తుడుచుకో ఫస్ట్. ఇది మసాజ్, థాయ్ మసాజ్. మసాజ్ కాదు కానీ కొంచెం రిలీఫ్ అవుతుంది అన్నట్టు. హీట్ ఉన్న బాడీ కూల్ అయ్యి ఫీవర్ అనేది పోతుంది. నిజంగా మా తమ్ముడు అట్లా పిలిచేసరికి నాకు మస్తు భయం అయింది. ఎందుకంటే వాడు పిలిచే పద్ధతి వేరే ఉన్నది. అది చూసి ఆడ ఏదో బాధలు ఉన్నాడని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఎప్పుడు కూడా అట్లా వెళ్ళాడు, కానీ ఆయనకి జ్వరం తట్టుకోలేక పిలిచిండు. ఎప్పుడు రానంత ఫీవర్ వచ్చిందంట, అంటే ఆయన ఫీలింగ్. తర్వాత తడిబట్టతో తుడిచిన కదా, దాని తర్వాత నిద్ర పట్టుడే లేదు. ఒక 3-4 సార్లు లేచుడు పోయి తుడుచుడు అట్లనే అయింది. ఇక నిద్ర మొత్తం వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయినా సరే కానీ అట్లా తుడిచినందుకైనా కానీ
ఆడు పొద్దుగా లేసి బయటకండి అమ్మ ఏమన్నది, కానీ ఇంత తొందరగా తగ్గుతుంది అనుకోలేను. ఎప్పుడైనా కానీ 10 దాకా వంటాడు, వట్టప్పుడైనా కానీ. ఇక ఈ ఫీవర్ వచ్చిందంటే ఇంకా కొంచెం ఎక్కువనే వండుకోవాలి, కానీ ఇప్పుడు తొందర లేచిండు. ఆ తడి బట్టతోటి తుడిచినాక ఆ టాబ్లెట్లు వేసుకున్నాడు కదా, తొందర తగ్గిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఫీవర్ వస్తే తడి బట్టతోటి చూడండి. అట్లనే మారమ్మలు అయితే మొక్కినాం, ఆ తల్లి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి, అట్లనే అందరినీ చల్లగా ఉంచాలని చెప్పేసి ఆ తల్లిని అయితే మొక్కేసినాం. మా బాంబర్ది గారిని అయితే చూసిరు కదా, ఆడు ఎప్పుడు కూడా ఓపెన్ కాలేడు, ఇప్పుడైతే మంచిగా మాట్లాడిండు. అంటే కొంచెం మాట్లాడిండు. అంటే బయట చాలా మాట్లాడతాడు, వీడియోస్ పెడితే సిగ్గుపడతాడు, కానీ ఇప్పుడైతే ఆడు మాట్లాడితే మంచిగా అనిపించింది నాకైతే. చూసిరు కదా వ్లాగ్ అయితే ఎట్లుందో కామెంట్ చేయండి. అలాగే నేను 3 డేస్కి ఒకసారి వ్లాగ్ పెడదాం అనుకుంటున్నా. అంటే మా ఇంట్లో జరిగే సన్నివేశాలు, మేము ఏం వంట చేసుకుంటున్నాం అనేది, లేకపోతే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఇంకా కొన్ని ముచ్చట్లు, అట్లా వ్లాగ్ పెడదాం అనుకుంటున్నా 3 డేస్కి ఒకసారి. మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.